నుంచి మనం ఇందాక చదువుకున్న కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 4వ వాక్యం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలు రాయబడిన ఆ వాక్య భాగాల ద్వారా లేఖన ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి సహాయం చేయునుగాక. ఆమేన్. చదవబడిన లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పలికించిన మాట ఏమిటనంటే, నేను చదువుతూ ఉన్నాను 34వ కీర్తన 4వ వాక్యంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అనగానే మనందరికీ తెలిసిన సారాంశం ఏమిటనంటే, అతడు అనేకమైన కీర్తనలు రాశారు. దావీదు అనగానే మనందరికీ జ్ఞాపకం వచ్చే మాట ఏమిటనంటే, దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు. ఎవరు చెప్పండి? దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు. ఎలా స్తుతించేవాడు? సితారా తీసుకొని పాటలు పాడుతూ దేవుని నామాన్ని నిత్యము స్తుతిస్తాను. అందుకని ఈ కీర్తనలో మొట్టమొదటి రాసుకున్న మాట ఏమిటంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను అంటే సన్నుతిస్తాను, నిత్యము యేసయ్య కీర్తి నా నోట ఉంటుంది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దావీదు తన గురించి చెప్పుకుంటున్న మాట ఏమిటనంటే, నిత్యము నా దేవుని కీర్తి నా నోట ఉంటుంది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. మరి మనము ఎల్లప్పుడా అప్పుడప్పుడా? మనకు ఒక పాట ఉంటుంది, దేవుణ్ణి స్తుతించుడి. మీరు ఎల్లప్పుడనే పాడారు, కొంతమంది అప్పుడప్పుడు స్తుతిస్తారు. దేవుని ప్రజలు మనం ఆరాధిస్తున్న యేసయ్యను నిత్యము స్తుతించాలి, నిత్యము ఆరాధించాలి, నిత్యము కీర్తించాలి. నిత్యము యేసయ్య నామ స్మరణ మన నోట ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే దావీదు ఏమని చెప్తున్నారనంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేశాను. విచారణ అంటే ఎంక్వైరీ. మొర్రపెట్టారు, ప్రార్థన చేశారు. ఎవరి దగ్గర మొర్రపెట్టారు? యెహోవా యొద్ద నేను మొర్రపెట్టగా, ఆయన దగ్గర నేను మనవి చేయగా, ఆయన దగ్గర నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చారు, ఆయన నాకు జవాబు ఇచ్చారు. ఏమని జవాబు ఇచ్చారు తెలుసా అండి? నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించారు. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనము దేవునికి ఎప్పుడైతే మొర్ర పెడతామో, దేవునికి ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తామో, మనం అప్పుడు మనకు కలుగుతున్న భయాలు కావచ్చు, మనం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, దేవుని ప్రజారా మనకు ఎదురవుతున్న ఆటంకాలు కావచ్చు, అడ్డుబండ్లు కావచ్చు, ప్రతిదీ ఆయన దగ్గర మనము విచారణ చేయగా ఆయనే మనకి సహాయం చేసి తప్పిస్తారు, రక్షిస్తారు, విడిపిస్తారు, ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. అందరు ఇక్కడే ఉన్నారా? కొంతమంది ఎక్కడో ఉన్నారనుకుంటున్నాను. చేతెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రేర మనకి వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న సత్యం ఏమిటనంటే, ప్రతి ఒక్కరు ఏదో ఒక భయాన్ని, ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యను, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆటంకము, దేవుని ఏదో ఒక కష్టము, ఏదో ఒక కన్నీరు, ఏదో ఒక దుఃఖము ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నప్పుడు, నా దేవుని ప్రియులారా, మనము ఆ కష్టములో, ఆ దుఃఖములో, ఆ వేదనలో కృంగిపోవలసిన అవసరం లేనే లేదు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మరి ఏం చేయాలి చెప్పండి? దావీదు చేసిన పనే మనము కూడా చేస్తే మనకి సహాయం కలుగుతుంది. ఏం చేశారు చెప్పండి? దావీదు అక్కడ చదువుకున్న మాట ఏం చేశారు? యెహోవా యొద్ద విచారణ చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
నా దేవుని దగ్గర విచారణ చేయగా, నా దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టగా, ఆయన దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయగా, ఆయన దగ్గరికి వెళ్ళి మనము మనవ చేయగా, నా దేవుని పిల్లరా, ప్రతి సమస్యల నుంచి, ప్రతి భయంలో నుంచి, ప్రతి దుఃఖము వేదన నుంచి నా దేవుడు విడిపించగలడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనుషుల్ని పట్టి పీడిస్తున్న భయాలు అనేక రకాలుగా ఉన్నాయి. కొంతమంది చూడండి, గత సంవత్సరాల్లో 2019, 20, 21 సంవత్సరంలో కరోనా ప్రజలందరినీ భయపెట్టింది. కరోనాకి మేము భయపడదని వాళ్ళు ఎవరైనా చేయొద్దండి, మీకు దండేసి సన్మానం చేస్తాం. కరోనాకి భయపడలేదు అన్న వాళ్ళు ఎవరన్నా? అందరూ భయపడ్డామా? ఎవరన్నా వచ్చి తుమ్మితే చాలు, ఒరే మాస్క్ పెట్టుకో. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కరోనాకి. ఇప్పుడు మరలా చైనాలో ప్రారంభమైన మరొక వైరస్ ఏమిటంటే హెచ్ఎంటీవీ. అంతేనాది అమ్మా? హెచ్ఎంటీవీ అంటే అది ఛానల్, అది టీవీ ఛానల్, అది హెచ్ఎంపీవీ. దేవుని ఈ వైరస్ ద్వారా చైనాలో మరలా ఏంటో చైనాలోనే ప్రారంభమవుతాయి అన్ని వైరస్లు. హల్లెలూయా. దేవుని పిల్లరా, మొన్న మధ్య ఒక వాట్సాప్లో ఒక మాట విన్నాను. డైనోసార్లో కనపట్లేదు ఏమైనానంటే ఆ చైనా వాళ్ళు తినేసారేమో చూడండి రా బాబా. డైనోసార్లు కనపడట్లేదని చెప్పి ఎవరో పోస్ట్ పెడితే ఆ చైనా వాళ్ళు తినేసారేమో చూడండి నాయన. ఎందుకంటే భూమి మీద ఉన్న అన్ని జంతువులు అది ఇది ఏది మొత్తం తినేస్తారంటండి వాళ్ళు. కప్పలు, పాములు, తేళ్ళు, జెర్లు అన్నీ తినేస్తారంట. హల్లెలూయా. రకరకాలుగా ఫ్రై చేసుకుని శుభ్రంగా తినేస్తారంట. మన వాళ్ళు ఓన్లీ చికెన్ మాత్రమే తింటారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేర. మరి చూడండి, ఆ ప్రాంతంలో చైనాలో ప్రారంభమైన హెచ్ఎంపీవీ ఆ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడతా ఉంది. మన భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆ హెచ్ఎంపీవీ కేసులు కొన్ని నమోదైనట్టు హైదరాబాద్లో, అలాగే మన చుట్టుపక్కల ఆంధ్రాలో కూడా కొన్ని ఆ కేసులు ప్రారంభమైనట్టు మనకు వార్తలు వినబడుతూ ఉన్నాయి. మనుషులు అనేక రకాలుగా భయపడుతున్నారు. మొన్న మధ్యకాలంలో జస్ట్ ఒక 2 వారాల క్రితం జరిగిన సంఘటన ఏమిటనంటే, హైదరాబాద్లో ఒక ప్రాంతంలో భూమి కంపించింది. మరి ఎంతమంది మీరు విన్నారో లేదో, వార్తలు చూసి అలవాటు ఉంటే మీకు అవి ఏమైనా అర్థమవుతాయి. వార్తలు చూసి అలవాటు ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వార్తలు మాత్రం చూడరు కానీ టీవీ చూస్తారు. హల్లెలూయా. దేవుని ప్రియ, హైదరాబాద్ ఆ ప్రాంతంలో భూమి కంపించింది. హైదరాబాద్ మాత్రమే కాదు, ఇంచుమించు వరంగల్, ఖమ్మం, మన విజయవాడలో కూడా భూమి కంపించిందని ఆ రోజు వార్తల్లో వచ్చాయి. ఆ రోజు కూడా ప్రజలందరూ భయపడ్డారు. దేవుని ప్రియులారా, నేను అంటాను, వాక్యాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మనకు కలుగుతున్న భయములు ఏ రకముగా ఉన్నా సరే, చూడండి, చాలామంది పిల్లల గురించి భయపడుతూ ఉంటారు. పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు ఏంటో, ఆ పిల్లల గురించిన భయం చాలామందిలో ఉంటుంది. చాలామంది పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటారు. ఈ పరిస్థితి ఏంటో మనకేం అర్థం కావట్లేదు. పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటారు. కొంతమంది ప్రాణాల గురించి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు పోతానో. హల్లెలూయా. నవ్వుతున్నారు మీరు, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది ప్రాణాల గురించి భయపడతారు. కొంతమంది శత్రువుల గురించి భయపడుతూ ఉంటారు. రకరకాలుగా భయపడుతూ ఉంటారు. ఈ జనవరి మాసంలో సంక్రాంతి పండుగ కదండి. సంక్రాంతి పండుగ ఏంటి మనకి స్పెషల్? కోడి పందాలు. అదే స్పెషల్. అరిసెలు, గారెలు, బూరెలు వండుకుంటారు అనుకోండి. దేవుని పేర ఆ కోడి పందాలు వేసేవాళ్ళకి ఎంత భయం అంటే, కుయ్ 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 అని ఎప్పుడైనా పోలీసు కారు వినపడిందా, ఇక వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రియ, రకరకాల భయాలు ప్రజల్ని, మనుషుల్ని వెంటాడుతూ ఉన్నాయి. నా దేవుడు అంటున్నారు, నీవు నా దేవుని దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గరకు వచ్చి విచారణ చేసినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, ఆయన దగ్గర నీ సమస్యను చెప్పుకున్నట్లయితే, నా దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపించగలడు. ఆమేన్. ప్రతి భయముల నుంచి విడిపించగలడు ఆయన. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల్లో మనుషులు భయపడుతూ భయానికి చోటిస్తూ, అసలు మనం దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు తెలుసా అండి?
అసలు మనం దేనికి భయపడాలి? వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందనంటే అసలు మనము భయపడవలసింది ఆయనకు భయపడాలి. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చెప్పండి? ఆయన అంటే ఎవరండి? ఆయన అంటే ఎవరు? దేవునికి భయపడాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి భయపడాలి, దేవుని సన్నిధికి భయపడాలి. దేనికి చెప్పండి? దేవుని సన్నిధికి భయపడాలి. చూడండి, యాకోబు భక్తుడు అదే చేశాడు. ఒకనొక రోజున అడవిలో అతను అరణ్యంలో రాయిని తలగడగా చేసుకుని నిద్రపోతున్న సమయంలో దేవదూతలు ఒక నిచ్చెన మీద ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే తుల్లిపడి లేచి చూశాడు. దేవుని పిల్ల అక్కడ నిచ్చెన లేదు, దేవదూతలు లేరు, ఎవరు లేరు. ఒక్కసారిగా అతను భయపడి అంటాడు, అమ్మో ఎంత భయంకరమైన స్థలం ఇది. అక్కడితో ఆగలేదు. అతను అంటాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ భయాన్ని కలిగి ఉంటారో, చూడండి, ఇది దేవుని సన్నిధిని, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడని ఎవరైతే భయం కలిగి ఉంటారో అది మనకు కావాలి. ప్రైజ్ ద లార్డ్. వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, యెహోవా భయమే వారికి ఐశ్వర్యం. ప్రైజ్ ద లార్డ్. ఐశ్వర్యము, ఘనత, దేవుని ప్రజల మన కీర్తి, ఇవన్నీ దేని ద్వారా కలుగుతాయనంటే దేవునికి ఎప్పుడైతే భయపడతామో, ఆయన సన్నిధికి ఎప్పుడైతే భయపడతామో ఆయన మనకి ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. ఆయన మనకి ఘనతను కలగజేస్తాడు, కీర్తిని కలగజేస్తాడు. నా దేవుని ప్రేరణ, దేవునికి భయపడాలి, దేవుని సన్నిధికి, ఆయన మాటకు భయపడాలి, ఆయన ఆజ్ఞకు భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని దీనికి భయపడకుండా, దేవునికి భయపడకుండా, దేవుని సన్నిధికి భయపడకుండా, దేవుని పరిస్థితులకు భయపడటం వల్ల మనకి వచ్చే సమస్యలు ఏంటి చెప్పనండి? భయపడటం ద్వారా వచ్చే సమస్యలు ఏమిటనంటే, చదువుదాం, లేఖనం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం రండి ఒకసారి. ఆదికాండము చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 15వ వాక్యం. అమ్మ శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన చెప్తున్నారు, అవును నువ్వు నవ్వితివని చెప్పారు. దేవుని పిల్లలు అక్కడ రాయబడిన మాట ఏమంటారంటే, శారా భయపడి ఏం చేసిందంటే తను నవ్వింది. ఎందుకు నవ్వింది? అక్కడ దేవదూత ఏమని చెప్పారంటే, శారా మరలా ఇదే సంవత్సరం నేను నీ దగ్గరకు వస్తాను, ఇదే ఋతుకు నీ దగ్గరకు వస్తాను, అప్పుడు నీ కౌగిట్లో ఒక కుమారు ఉంటారు అని చెప్పినప్పుడు దేవుని ప్రజరా శారా ఏం చేస్తుందంటే, నేను ముసలిదాన్ని అయిపోయాను, నా శరీరము మృతతుల్యం అయిపోయింది, ఇప్పుడు నా ద్వారా బిడ్డలు ఎలా కలుగుతారని చెప్పి ఆమె సందేహించి ఒక్కసారిగా నవ్వింది. దేవుని ప్రజల నవ్విన మాట వాస్తవమే. అయితే ఆమె ఏమంటదంటే, నేను నవ్వలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే వాక్యం ద్వారా ప్రభు మనతో ఏమని మాట్లాడుతున్నానంటే, ఆమె భయపడడం ద్వారా అబద్ధమాడింది. అర్థమైందండి మీకు? హల్లెలూయా. దేవుని ప్రేర ఎప్పుడైనా సరే మనము భయపడ్డామనుకోండి, భయపడడం ద్వారా దేనికైనా సరే, పరిస్థితులక, సమస్యలక, దేనికైనా సరే మనం భయపడినప్పుడు, భయము మనలో చోటు చేసుకున్నప్పుడు మనకి అబద్ధాలు ప్రారంభమవుతాయి. దేవుని వాక్యం అర్థమవుతుందండి? హల్లెలూయా. దేవుని ప్రేర మనము దేవుని సన్నిధిలో జీవిస్తున్నాము గనక, దేవునిలో మనము కొనసాగుతున్నాము గనక మనము అబద్ధాలకి దూరముగా ఉండాలి. దేనికండి? అబద్ధాలకి దూరంగా ఉండాలి. కారణం ఏంటంటే, అబద్ధాలు ఆడేవారు ఏదో ఒక రోజున వాక్యం సెలవిస్తున్న ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అబద్ధాలు ఆడేవారు, మాంత్రికులు వాళ్ళందరూ కలిసి అగ్ని గుండంలో వేయబడతారు రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
దేవుని ప్రేర చూడండి, షారా భయపడి 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 ఆమె నవ్విన మాట వాస్తవమే. కానీ ఆమె ఏమంటే దేవునితోనే అబద్ధం ఆడుతుంది, నేను నవ్వలేదు. ఒకటి ఏమిటనంటే, భయపడితే మనము అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అబద్ధం ఆడితే మనం ఎవరి బిడ్డలమో తెలుసా అండి? సాతాను బిడ్డలం. అబద్ధానికి జనకుడు ఎవరు చెప్పండి? అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. గనుక దేవుని ప్రేర అబద్ధానికి మనం దూరంగా ఉండాలి. మనము క్రీస్తునందు ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సత్యమునే అనుసరించాలి, సత్యమునే పలకాలి, సత్యమునే మాట్లాడాలి. ఎందుకో తెలుసా? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేర సత్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. సత్యమే మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. కనుక ఎల్లప్పుడూ సత్యమే చెబుతూ, మన నిజమే చెబుతూ, నిజమే మాట్లాడుతూ దేవుని ప్రేర అలా మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మనకు లోకం కూడా ఒక సామెత ఉంది, సత్యమేవ సత్యమేవ అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. అసత్యాలు, అబద్ధాలు అవన్నీ ఏదో ఒక రోజున పొట్టొచ్చిన అలా కనపడతాయి. ప్రైజ్ ద లార్డ్. అసత్యాలు, అబద్ధాలు అలా కనపడినప్పుడు అప్పుడు ఆ అబద్ధాలు ఆడిన వాళ్ళు, అసత్యాలు మోసం చేసిన వాళ్ళు వాళ్ళే సిగ్గుపడిపోతూ ఉంటారు. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. దేవుని గమనించండి, ఆలోచించండి. మనము భయపడి అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ సత్యాన్ని అనుసరిస్తూ, నిజమే పలుకుతూ, నిజమే మాట్లాడుతాను అనుకోండి, నీ పక్షంగా దేవుడు ఉంటాడు కనుక నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, యాకోబు ఒకసారి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడనంటే, 20 సంవత్సరాలు తన మామయ్య అయిన లాబాను దగ్గర అతను కొలువు చేశాడు. తన మేనమామైన లాబాను దగ్గర కొంతకాలం పని చేశాడు దేవుని ప్రేర. ఆ తర్వాత అక్కడి నుంచి వస్తూ ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత యాకోబు ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు, నేను 20 సంవత్సరాల క్రితం నా ఇంటిని విడిచిపెట్టాను కదా, ఇప్పుడు మా అన్నయ్యకి నా మీద ఏమైనా కోపం ఉందేమో, యాషావుకి నా మీద ఏమైనా కోపం ఉందేమో తెలుసుకొని రండి అని చెప్పి తన దగ్గర పని వాళ్ళని ఒక 4 పంపించాడు. 4 పంపిస్తే దేవుని పిల్లరా, వాళ్ళు 4 వెళ్ళారు, యాషావు దగ్గరికి వెళ్ళారు. యాషావుతో చెప్పారు, మీ తమ్ముడు యాకోబు వస్తున్నాడు అని చెప్పి అన్ని విషయాలు తెలియజేశారు. దేవుని ప్రజరా, అతను చాలా సంతోషించాడు యాషావు. ఇన్ని సంవత్సరాల తర్వాత మా తమ్ముడు మరలా ఇంటికి వస్తున్నాడు అని చెప్పి చాలా సంతోషించి, అబ్బాయి మా తమ్ముడు ఎదుర్కొని 400 మంది బయలుదేరండి, 400 మంది ఆ బండ్లు ఆ వాహనాలు తీసుకుని బయలుదేరండి అని చెప్పి అతను చాలా సంతోషంగా అన్నాడు. వీళ్ళకి ఎలా అర్థమైందో కానీ, ఈ 4 ఎలా అర్థమైందో కానీ, వీళ్ళు పరుగు ఇంకా వెనక్కి వచ్చేసి యాకోబయ్యా నీ పని అయిపోయింది, 400 మంది బయలుదేరి వచ్చేస్తున్నారు నీ మీదకి, 400 మంది వస్తున్నారు నీ మీదకి అని చెప్పి దేవుడు వాళ్ళు చెప్పిన వార్తను బట్టి యాకోబు భయపడిపోయాడు. అక్కడ ఉంటుంది వాక్యంలో, యాకోబు మిక్కిలి భయపడ్డాడు అంటాడు. ఎలా చెప్పండి? మిక్కిలి అంటే చాలా భయపడ్డాడు. ఎందుకో తెలుసా అండి, 20 సంవత్సరాల క్రితము అతను చేసిన మోసము అతనికి మరలా జ్ఞాపకం వచ్చింది. తను చేసిన మోసాన్ని బట్టి దేవుని ప్రేరా అక్కడ భయపడిపోతున్నాడు. భయపడి అతను చేసిన పని అని తెలుసా అండి, తన దగ్గర ఎంతో కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని, ఎండకి ఎండి వర్షానికి తడిసి రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడిన ఆ కష్టార్జితం అంతా ముక్కలుగా చేసి భాగాలుగా చేసి, మొదట గుంపుని, తర్వాత పిల్లల, తర్వాత భార్యలు, దేవుని ప్రేర అవన్నీ అలా భాగాలు చేసి చాలా వరకు కానుక అంతా తీసుకెళ్ళి యాషావుకి ఇచ్చేశాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. భయపడడం ద్వారా వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి దైవ సేవకులు నేను మీతో చెప్తున్న మాట ఏమిటనంటే, దేనికి భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులకు భయపడద్దు, అనారోగ్య పరిస్థితుల భయపడద్దు, పిల్లల గురించిన సమస్యల భయపడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేనికి భయపడకుండా ప్రతి సమస్యను నా దేవునికి అప్పగించగలిగితే, నా దేవుని ఎట్లా మీరు మనవి చేయగలిగితే, వాక్యం సెలవిస్తున్నట్లుగా దావీదు వలె మనం దేవుని దగ్గర విచారణ చేయగలిగితే ప్రతి భయాల నుంచి మనం విడిపించగలుగుతాం.
ఆమేన్. నిర్భయముగా మనం నివసించగలుగుతామయ్యండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా. చాలాసార్లు చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన బాతులు మేపుకుంటా ఉన్నాడు. బాతులు అమ్మ తెలుసు కానీ, బాతులు తెలుసండి. బాతులు మేపుకుంటా ఉంటే ఆయనకి ఇద్దరు కూతుర్లు. ఒకరోజు వాళ్ళతో ఏమని చెప్పండి, అమ్మాయి నేను మార్కెట్కి వెళ్ళొస్తాను, కొంచెం జాగ్రత్తగా బాతులను కాపాడిని చూడండి అని చెప్పానంటే, ఈయన మార్కెట్కి వెళ్ళొచ్చే లోపల ఈ బాతులను చూడటంలో వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్దమ్మాయి ఆ కర్ర తీసుకొని షో 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 అని కొడతాం, కొంచెం గట్టిగా కొట్టేసరికి 2 బాతులు చచ్చిపోయాయండి. 2 బాతులు చచ్చిపోతే ఇంకా చిన్నదే ఏం చేసిందంటే, నీ పని చెప్తా డాడీతో నీ పని చెప్తా అని చెప్పి వాళ్ళ అక్కని భయపెట్టేస్తూ ఉంది. వాళ్ళ అక్కేమో భయపడిపోతూ ఉంది. దేవుని చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తాను, మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళ అక్క భయపడిపోతుంది. వాళ్ళ నాన్న రానే వచ్చాడు. సాయంత్రానికి వచ్చేసరికి ఆ పిల్ల చాలా భయపడిపోతుంది. వాళ్ళ నాన్న చూడగానే చెమటలు పట్టేస్తుంది, భయపడిపోతూ ఉంది. ఆ చిన్నపిల్ల నాన్నతో చెప్తా అంటే ఈ పిల్ల ఏముంది, చెల్లె చెప్పొద్దు అని చెప్పి బ్రతిమలాడుకుంది. సరే అని చెప్పి చెప్పనని చెప్పి ఆ చిన్నపిల్ల ఏం చేసిందంటే, ఈ రోజు నుంచి ఇంట్లో పని మొత్తం వాళ్ళ అక్కతో చేయించేస్తుంది. ఎందుకని, వాళ్ళ అక్కలో ఉన్న భయాన్ని బట్టి దేవుని ప్రజరా ఇక వాళ్ళ చెల్లి ఏ చెప్తే అది, అంట్లు కడుగు అంటే కడిగేస్తుంది, ఇల్లు తుడువు అంటే తుడిచేస్తుంది, దేవుని ప్రజరా బట్టలు మడత పెట్టంటే మడత పెట్టండి, ఏ చెప్పినా సరే చేసేస్తుంది. పాపం ఆ పిల్ల మాత్రం ఈ పిల్ల చాలా పని చేస్తుంటే ఆ పిల్ల మాత్రం కాలు మీద కాలు వేసుకుని పని అయిందా దేవుని ప్రజలు ఆ విధంగా తను చాలా టార్చర్ పెడుతూ, చాలా ఇబ్బంది పెడుతూ కొన్ని దినాలు ఆ విధంగా ఆ వాళ్ళ పెద్ద అక్క చాలా ఇబ్బంది పడి, చాలా బాధపడి దేవుని ప్రజలు ఒకరోజు ఏమనుకుందంటే, ఎందుకు వచ్చిన ఈ కష్టం, ఎందుకు వచ్చిన ఈ బాధ, ఒకరోజు మా నాన్నకి చెప్పేస్తే బాగుంటుంది అని చెప్పి ఒకరోజు ఏం చేసిందంటే, ఎవరు లేని సమయంలో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న కాలు మీద పడి ఓరికి ఏడ్చేస్తుందంట. వాళ్ళ నాన్నకి ఏం అర్థం కాలేదు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఎందుకు ఏడుస్తానంటే, దేని మీద ఆ పిల్ల చెప్పలేక డాడీ బాతు డాడీ బాతు చచ్చిపోయింది అని అంటే, ఈ విధంగా తను చేసింది మొత్తం చెప్పేసింది. నాన్న మీరు మార్కెట్కి వెళ్ళారు, అప్పుడు నేను కర్ర తీసుకుని కొట్టాను, అది 2 బాతులు చచ్చిపోయానని చెప్పానంటే, వాళ్ళ నాన్న పిల్లని పైకి తీసుకొని, ఎందుకమ్మా భయపడతావు, మనకు చాలా బాతులు ఉన్నాయి కదా, హల్లెలూయా, ఎందుకు భయపడతావు, ఎందుకని చెప్పి వాళ్ళ నాన్న కన్నీళ్ళు తుడిచి, దేవుని ప్రజరా ఏమీ భయపడ ఆ పిల్లల్ని చక్కగా ఓదార్చి, ఏం పర్వాలేదు మనకు చాలా బాతులు అని చెప్పి వాళ్ళ నాన్న చాలా ఆ పిల్లని వాదార్చాడు. ఆ పిల్ల దేవుని ప్రజరా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు కొడతాడేమో తిడతాడేమో అని భయపడింది. కానీ వాళ్ళ నాన్న మాత్రం అలా చేయలేదు. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. దేవుని ప్రజలు ఆ రాత్రి గడిచింది. తర్వాత రోజు పొద్దున్నే వాళ్ళ చెల్లి లేచి, అక్క అంట్లు కడిగావా అన్నదట. ఆ పిల్ల అన్నదంట, నేను కడగనే, ఏం చేసుకుంటావో చేసుకో, హల్లెలూయా. ఆ తర్వాత మరుసటి రోజు దేవుని ప్రజలు వాళ్ళ చెల్లి ఏంటి ఇలా అంటుంది ఏంటి అని చెప్పి ఆ పిల్లకి డౌట్ వచ్చి, చెప్పేమంటావా బా చెప్పేమంటావా నీ దేవుని ప్రజరా. అప్పుడు వెంటనే వాళ్ళ అక్కని చెప్పించిన కొట్టుకో అని చెప్పి దేవుని ప్రజరా అక్కడ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మీరు గమనించండి, అక్కడ సందర్భం ఏమిటనంటే, భయపడటం వల్ల ఆ పాప చాలా చాకరీ చేసినట్టు అన్ని పనులు ఆ పిల్ల చేసింది, భయపడటం వల్ల. దేవుని ప్రజరా భయపడకుండా ఎప్పుడైతే ఆ పాప తన తండ్రి దగ్గరికి వెళ్ళి చేసిన తప్పంతా తండ్రి దగ్గర ఒప్పేసుకునేసరికి ఆ తండ్రి ఆ పిల్లని ఏమీ అనలేదు. స్తోత్రం చెబుదామా. మన పరలోకపు తండ్రి కూడా అంతే. స్తోత్రం చెబుదామా. మనం చేసినవన్నీ ఆయన దగ్గర ఒప్పేసుకున్నప్పుడు మన గుండె తేలికైపోతుంది. స్తోత్రం చెబుదామా. మన గుండె తేలికైపోతుంది. దేవుని ప్రజలప్పుడు మన హృదయంలో ఆయన యొక్క ఆదరణ, ఆయన సమాధానం మన హృదయంలో దిగి వస్తుంది. మనలో ఉన్న ప్రతి భయము తొలగిపోతుంది. ఆమేన్ చెబుదామా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని భయపడటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. కనుక ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపం చేసే మాట ఏమిటనంటే, దేనికి భయపడొద్దు. ఆమేన్. స్తోత్రం చెబుదాము. ప్రతి భయములో నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక.
ప్రతి సమస్య నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ప్రతి ఆటంకం అడ్డుపడిన దేవుడు తొలగించునుగాక. ఆమేన్. దేవుని పిల్లరా, కనుక దేనికి భయపడొద్దని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక దేనికి భయపడకుండా ప్రతి విషయంలో ధైర్యముగా ముందు కొనసాగుతూ, ధైర్యంగా నడిపించబడుతూ, దేవుని సహాయాన్ని కోరుకుంటూ, దేవుని కృప ద్వారా మనం నడిపించబడాలి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. ఈ భయం నుంచి మనకు విడుదల కలగాలంటే, ఈ భయం మనలో పోవాలంటే ఒక్క మాట మీకు జ్ఞాపం చేస్తాను. చదవండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం చూడండి ఒకసారి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దండనతో కూడినది. భయపడువాడు కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడు అవుతాడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రియ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఎప్పుడు మనలో భయం ఉండదు. అసలు భయం నుంచి మనకు విడుదల ఎప్పుడు కలుగుతుందనంటే ప్రేమను పొందుకోవాలి. హల్లెలూయా. అది ఏ ప్రేమ అంటే యేసయ్య ప్రేమను ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ ప్రేమలో మనకి అసలు భయమే ఉండదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ. అది దేవుని ప్రేమ అగాపే ప్రేమ. అది పరిపూర్ణమైన ప్రేమలో అసలు భయం ఉండదు. నీవు నీ సహోదరుని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ నీలో ఏ కపటము ఏ మోసము నీలో లేనప్పుడు మనము ధైర్యంగా ఉండగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ మనము తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉంటాం. పొరపాటు చేసినప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కరు భయపడతారు. మరలా దేవుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడినప్పుడు దేవుని ద్వారా మనకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, దేవుని ప్రేమ ద్వారా మనము భయము నుంచి విడిపించబడగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన ఉత్తరము 5వ అధ్యాయము 5వ వాక్యం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం పొందుకుంటామో, దేవుని ప్రేమ చేత ఎప్పుడైతే మనం నింపబడతామో, నా దేవుని ప్రియులారా, ఆ ప్రేమ ద్వారా మనము ప్రతి భయాన్ని జయించగలుగుతాం. ప్రతి భయంలో నుంచి మనకు విడుదల కలుగుతుంది. కనుక మన గుండె నిండా, మన హృదయము నిండా ఉండవలసింది ఏమిటంటే దేవుని ప్రేమ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మొదట నీ దేవుని నీవు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో చెప్పాలి, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో ఆయన నీవు ప్రేమించాలి. ఆయన ప్రేమించాలి. నీవు దేవుణ్ణి ప్రేమించాలి. ఆ తర్వాత దేవుడు కలగజేసిన మనుషులను కూడా మనం ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరితో నువ్వు ప్రేమగా ఉండేటట్లుగా, ప్రతి ఒక్కరు వీలైనంత వరకు, నీకు అవకాశం ఉన్నంత వరకు నా దేవుని ప్రేమ ప్రతి ఒక్కరితో నువ్వు సమాధానంగా ఉండేటట్లు, ప్రతి ఒక్కరితో నువ్వు ప్రేమగా ఉండేటట్లు ప్రయత్నం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉంటావో, దేవుని ప్రేమను నీ హృదయంలో నింపుకుంటావో,
నా దేవుని ప్రేరా, అప్పుడు మనకి ఏ భయము ఉండదండి. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, అక్కడ కూడా ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు. కొరింథీయులకు కాదు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రిక, ఎవడైనాను అనుకునేలా సహించుచు క్షమించండి, ప్రభువు మిమ్మును క్షమించులాగున. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా అండి? మీరు ఏం చేయాలో తెలుసా? మనము ఒకరిని ఒకరు సహించుకుంటూ, ఏం చేయాలి చెప్పండి? ఒకరిని ఒకరు సహించుకుంటూ, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ. ఇదే దేవుని ప్రేమ. చూడండి 13వ వాక్యం సరిగ్గా చదవండి. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకునే ఎడల, ఎవరైనా మీకు కేడు చేసినా, ఎవరైనా మీకు హాని చేసినా, ఎవరైనా మీకు అపకారాన్ని తలపెట్టినా, ఎవరైనా మీకు అన్యాయము చేసినా, దేవుని ప్రేమ మనం ఏం చేయాలి తెలుసా? సహించుకొనొచ్చు. ఒకరిని ఒకరు సహించుకొనొచ్చు. ఒకరిని ఒకరు ఏం చేయాలని తెలుసా అండి? క్షమించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ క్షమాపణ మనసు ఎప్పుడైతే మనలోకి వస్తుందో, నా దేవుని ప్రేమ, అప్పుడు ప్రతి భయం నుంచి మనకు విడుదల వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకరిని ఒకరు మనం క్షమించాలి. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమించారో, ఎలాగైతే క్షమించారో, ఆ విధంగా మన మనుషులు ప్రేమించాలి, ఆ విధంగా మనుషులు మనం క్షమించాలి. అర్థమవుతుందండి? వాక్యం అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసయ్య మనల్ని ఎలా ప్రేమించారండి? ఎలా ప్రేమించారు తెలుసా? యేసయ్య మనల్ని తన ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించారు. ఆమేన్. ఎలా ప్రేమించారు చెప్పండి? తన ప్రాణం పెట్టినంతగా మన కొరకు తన ప్రాణాన్ని దారబోసారు ఆయన. హల్లెలూయా. తన ప్రాణాన్నే మన కొరకు దారపోసిన దేవుడైన మనము ఆ విధంగా మనుషులు ప్రేమించేటట్లుగా ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండండి. ప్రతి ఒక్కరిని దేవుని ప్రేమ క్షమించండి. మొదట మీరే క్షమించండి. క్షమాపణ ఎప్పుడైతే ఒకరికొకరు క్షమించుకుంటారో, ఒకరినొకరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఒకరినొకరు ఎప్పుడైతే సహించుకుంటారో, అప్పుడు ఏ భయము ఉండదండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రేమ, భర్తగా తెలియకుండా భార్య ఇంట్లో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేసిందండి. తన కష్టాలను తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టాడు. భర్తకు తెలియకుండా ఖర్చు పెట్టేసింది, చాలా వరకు ఖర్చు పెట్టేసింది. దేవుని ప్రేమ, ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్నో అబద్ధాలు. చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టి. మీరు అందరూ కొంచెం గలిబిలిగా ఉన్నారు, అందుకే నాకు నడిపింపు అసలు రావట్లా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు సిట్టడి కూర్చున్న పిల్లలు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదామో తీర్చిన, వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదామో తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నా కన్నులెత్తుదునా. హల్లెలూయా. ఆయన మనకుండగా, ఆయనే మన అండగా. దేవుని ప్రేమ, మనము దేనికి కలవరపడకుండా, భయపడకుండా ప్రతి సమస్యను దేవునికి అప్పగించుదాం. వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉంది? వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటనంటే, మనకి భయం ఉండకూడదు. భయం నుంచి విడుదల పొందాలనంటే దానికి ఒకే ఒక కారణం,
అది దేవుని ప్రేమ మనం పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమను మనం పొందుకున్నప్పుడు ఏ భయము మనలో ఉండదు. ఆ తర్వాత ఒకరిని ఒకరు సహించుకుంటూ ఒకరిని ఒకరు క్షమించుకుంటున్నప్పుడు దేవుని ప్రతి భయంలోంచి మనకు విడుదల కలుగుతుంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము చివరి వాక్యం చూడండి ఒకసారి. ఆ చదువు ప్రార్థన చేద్దాం. నా ఉపదేశాన్ని అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. స్తోత్రం చెబుదాం. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. సామెతల గ్రంథాన్ని ప్రతి రోజుకు ఒక అధ్యాయాన్ని చదువుతాను. ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని. నెలకి ఎన్ని దినాలండి? నెలకి 30 దినాలు, ఒక్కోసారి 31. సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉంటాయి. రోజుకొక, ఈరోజు ఏ డేట్ అయితే ఆ డేటు ఆ అధ్యాయం చదవండి. ఆ విధంగా చదివితే సామెతల గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. నాకు చాలా ఇష్టమైన మాట, నా ఉపదేశాన్ని అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు, కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు మనలో భయము, ఆ భయము పోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా అండి? దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఉపదేశాన్ని గైకొనాలి, వాక్యాన్ని అంగీకరించాలి. హల్లెలూయా. ఉపదేశ సారాంశం ఏంటి తెలుసా అండి? ఉపదేశ సారాంశము పవిత్రముగా బ్రతకాలి మనం. ఆమేన్. నిష్కల్మషమైన హృదయం మనలో కావాలి. దేవుని ఉపదేశ సారాంశాన్ని మనం గట్టిగా చేపట్టుకొని ఆ దిశగా మనం నడిపించబడుతున్నప్పుడు, ఉపదేశాన్ని, వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ వాక్యము మనలో ఉన్న ప్రతి భయాన్ని తొలగిస్తుంది. ఆమేన్. వాక్యం మనలో లేదనుకోండి, దేవుని వాక్యం మనలో లేనప్పుడు ప్రతి భయము మనల్ని వెంటాడుతుంది. ఆ భయం వల్ల మనం కృంగిపోతాం. ఆ భయం వల్ల మనము అనేక సమస్యలకు మనము గురైపోతూ ఉంటాం. కనుక ఉపదేశాన్ని అంగీకరించండి, దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టండి. దేవుని వాక్యం చేత మీరు ఎప్పుడైతే నడిపించబడతారో అప్పుడు ప్రతి భయము మనలో నుంచి తొలగిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రేమ ఆది అపోస్తులు వేసిన పునాది, ఆది అపోస్తుల కార్యాలు ఉంటుంది. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండాలి. అదే ఉపదేశ సారాంశం. అపోస్తులు వేసిన పునాదులు అవి. హల్లెలూయా. చదవండి ఆ మాట. అప్పుడు అమ్మా తర్వాత కింద చదవండి. భయము కలిగిన తర్వాత మరియు అనేక మహత్కార్యాలు, సూచక కార్యములు అపోస్తల ద్వారా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియ అపోస్తల బోధ యందు మనం నడిపించబడుతూ ఉండాలి. ఏ బోధ పడితే ఆ బోధ మనం వినడానికి వీల్లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల బోధ ఏదైతే ఉందో, అపోస్తల సహవాసం, దేవుని ప్రియ ఆ సహవాసంలో మనం కొనసాగుతున్నప్పుడు, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయట్లో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరికి నెమ్మది కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? నెమ్మది కలుగుతుంది. ప్రతి భయం నుంచి మనం విడుదల పొందుతాం. ప్రతి సమస్య విడుదల పొందగలుగుతాం. ప్రతి సమస్య నుంచి నా దేవుడు మీకు విడుదల కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కనుక ఉపదేశం యొక్క సారాంశం, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోండి, దేవుని వాక్యాన్ని గైకొనండి. అందుకే దావీదు అంటారు, నా వాక్యము, చెప్పండి, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యాన్ని గురించి దావీదు చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగై ఉన్నది. అంత మాత్రమే కాదు, అంటారు దావీదు అంటారు, నీ వాక్యము నా బాధలో నాకు నెమ్మదిని కలగజేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనుక ఉపదేశాన్ని, వాక్యాన్ని, ఉపదేశం యొక్క సారాంశాన్ని గట్టిగా చేపట్టండి, ఆ వాక్యాన్ని గైకొనండి. ప్రతి భయముల నుంచి మీకు విడుదల కలుగుతుంది. ప్రతి భయం నుంచి, ప్రతి సమస్యను దేవుడు మీకు విడుదల కలగజేస్తాడు.
హల్లెలూయా. కనుక దేనికి మరి భయపడకుండా ధైర్యంగా ఉండండి. ధైర్యమును నిరీక్షణ మనము తుదమట్టుకు చేపడితేనంట మనమే ఆయన ఇల్లుగా మార్చబడతామంట. ఆమేన్. ఏం చేపట్టాలి చెప్పండి? ధైర్యంగా ఏం చేపట్టాలి? ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహాన్ని మనము తుదమట్టుకు చేపట్టాలి. హల్లెలూయా. మనమే ఆయనకి ఇల్లుగా మార్చబడతాం, మనమే ఆయనకి దేవాలయంగా మార్చబడతాం. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. గనుక దేనికి భయపడకుండా ప్రతి సమస్య నుంచి, ప్రతి భయం నుంచి మనం విడిపించబడాలంటే మొదటగా దేవుని దగ్గర విచారణ చేయాలి. ఎవరి దగ్గర చెప్పండి? దేవుని దగ్గర విచారణ చేయాలి. మీకు ఏదైనా భయం కలిగిందా, ఏదైనా సమస్య వచ్చిందా, మనుషుల దగ్గర కాదు విచారణ చేయవలసింది, మనుషులు కాదు చెప్పవలసింది, దేవునికి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని దగ్గర విచారణ చేయండి, దేవునికి మనవి చేయండి. ప్రతి భయం నుంచి ఆయన విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ చేత నింపబడండి. దేవుని ప్రేమ చేత ఎప్పుడైతే నింపబడతామో, దేవుని ప్రేమను ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మనలో ఏ భయం ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఉపదేశాన్ని మనం అంగీకరించినప్పుడు, వాక్యాన్ని పట్టుకున్నప్పుడు, వాక్యాన్ని మన హృదయంలో దాచుకున్నప్పుడు ఏ భయం ఉండదు. ఆమేన్. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దేవుని దగ్గర విచారణ చేయండి. ఎక్కడ చెప్పండి? ఏ సమస్య అయినా సరే, ఏ అక్కరైనా, ఏ భయమైనా దేవుని దగ్గరికి వెళ్ళండి. తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుని దగ్గర విచారణ చేయండి. ఆయన భయములన్నిటిలో నుంచి విడిపిస్తారు. రెండవది, దేవుని ప్రేమను మనం పొందుకున్నట్లయితే, దేవుని ప్రేమ చేత నింపబడినట్లయితే ప్రతి భయం నుంచి విడుదల కలుగుతుంది. మూడవది, ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు మనకి ఏ భయము ఉండదు. హల్లెలూయా. వాక్యం మన గుండెలో ఉన్నప్పుడు ఏ భయము ఉండదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ కొద్ది వాక్యం ప్రభు మా వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తల్ల వంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం.